హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాలు క్రమేణా తగ్గుముఖం పట్టాయి తెలుగు రాష్ట్రాల్లో. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం మరొక 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రానున్నటువంటి 2 రోజుల పాటు హైదరాబాద్ నగర ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపుగా హైదరాబాద్ నగర ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఆ తరువాత ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు తగ్గుముఖం పడతాయి. మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈదురుగాలుల ప్రభావం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. చెదురుమదురు వర్షాలు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, ఖమ్మం, హన్మకొండ, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రాయలసీమలో మాత్రం పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. తిరుపతి, కర్నూలు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు కూడా ఇవాళ నమోదవుతాయి. తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్న తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.